అది కూడా కాంగ్రెస్తోనే మేమే వారిని ఉసిగొల్పి మాట్లాడించిన విధంగా చెప్తున్నారు. వారు చెప్పిండ్రు, నువ్వు నా దగ్గరికి వచ్చినావు, బీజేపీలో కలుస్తావు, మా అవకతవకలు మా యొక్క అవినీతిని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈడీ వరకు తీసుకుపోకండి అని పోయి నువ్వు కాలు మొక్కిన సంగతి నిన్న బయటకు వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి నిన్న వరంగల్లో వాడు వీడని అనుచిత వాక్యాలు ముఖ్యమంత్రి మీద తీస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త బిడ్డ, ఇంకోసారి నోరు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని హెచ్చరిస్తున్నాను. టేకుడాగుల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ముగ్గు పోయడానికి మరి రోడ్లు సీసీ రోడ్లు అభివృద్ధి చేయడానికి కోసం వచ్చిండ్రు. వారికి స్వాగతం పలుకుతూ వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికి తెలిసిన విషయమే, టేకులగూడ గ్రామంలో 10 సంవత్సరాల టీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఒక్కరోజు కూడా తట్టెడు మట్టి కూడా పోయలేదని చెప్పి మీకు తెలియజేస్తూ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈరోజు మళ్ళీ 10 సంవత్సరాలకు సరిపడే ఇక్కడ పనులు సమీకరిస్తాం. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇస్తాం. అన్ని సదుపాయాలు, రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పి పార్టీ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా మా ఈ సొసైటీ తరపున కూడా చాలా ఎన్నో రుణాలు ఇచ్చినాం. ఇక్కడ పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చినాం. అదే కాకుండా ఇలా సన్న బియ్యానికి ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం చేయని, ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఇవాళ సన్న బియ్యానికి 500 రూపాయలు ఇచ్చినామంటే ఎకరానికి 12,500 రూపాయలు ఎకరానికి ఇచ్చినట్టు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికి తెలిసిన విషయంలే, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ చేశారు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండి డిప్యూటీ సీఎం గారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అది ఒక్కటే కాదు, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు గరీబ్ హఠావో అనే నినాదంతో గుడిసెలన్నీ పీకేసి ఇలా ఇండ్లు కట్టిస్తున్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 కాదు, దాదాపు 5,000 ఇండ్ల వరకు కూడా ఇస్తామని చెప్పారు. నిరుపేదలందరికీ ఉండడానికి ఇల్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని, ఇందిరమ్మ కలలు నెరవేరుతాయని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు అందరికీ తెలిసిన అన్ని ప్రాజెక్టులు కొంచెం వదిలిపెడితే అన్నీ కూడా పూర్తి చేసి నీరు అందించే విధంగా, ఆయకట్టు ద్వారా నీళ్ళు అందించే విధంగా, సాగునీరు, తాగునీరు, పథకం అన్నిటి ద్వారా నీరు అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకుతుంది. నిధుల పేరు మీద, నియామకాల మీద దోచుకునే పార్టీ కాదు. ఇది ఒక విజన్ ఉన్న పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ.